నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తాం. చిలకూరు సమీపంలోని A5 హోటల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా టెన్నిస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రోహిణి తదితరులు. దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఐ లక్ష్యం. పార్టీ శతవసంతాల వేడుక సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ నాయకులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం జేఏసీకి మద్దతు ప్రకటించి దీక్షా శిబిరంలో పాల్గొని నినాదాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, జేఏసీ ప్రతినిధులు. గూడూరు వరదానగర్ ప్రాంతంలో అనారోగ్యంతో సుబ్రమణి అనే వ్యక్తి మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి పలమనేరులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గూడూరు సొసైటీ ప్రాంతంలోని వరదానగర్ వద్ద మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు సుబ్రమణిగా గుర్తించారు. పట్టణంలోని వరదానగర్ ప్రాంతంలో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఖాళీ ప్రదేశంలో మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతానికి చెందిన సుబ్రమణిగా గుర్తించారు. మృతుడు వరదానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముంటూ టైల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలిసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిసింది. ఈ మేరకు శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా A5 హోటల్లో 3 టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. చిలకూరు మండలంలోని బోధనం ప్రాంతంలో ఏర్పాటై ఉన్న A5 హోటల్లో నిర్వహించిన టెన్నిస్ మహిళా క్రీడా పోటీల్లో విజేతలకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చిలకూరు మండలం బోధనం సమీపంలో ఏర్పాటై ఉన్న A5 హోటల్లో 3 రోజుల పాటు నిర్వహించిన ఆల్ ఇండియా టెన్నిస్ మహిళా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. విన్నర్ గా కర్ణాటకకు చెందిన శ్రీ తన్వి దాసరి, రన్నర్ గా తెలంగాణకు చెందిన హోమ్నా యాదవ్ నిలిచారు. ఆంధ్రప్రదేశ్, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో 32 మంది టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా టెన్నిస్ పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆమె వివరించారు. మన బద్రిగిరి, సుప్రభ వాళ్ళు ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలని వాళ్ళు ప్రతి నెల కండక్ట్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళకి అందరూ సహకారం అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ టెన్నిస్ అనేది చాలా కాస్ట్లీ గేమ్. అలాంటిది మన గూడూరులో A5 హోటల్లో వీళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తూ అన్నీ వాళ్ళకి సపోర్టింగ్గా వాళ్ళందరూ నిలబడి వాళ్ళకి అన్ని రూమ్స్ కానీ, ఫుడ్ కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు చాలా సహకారం అందించి వీళ్ళు బాగా ఆడేలాగా చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ 3 రోజులు వర్షం పడకుండా ఇప్పుడు ఇది అవ్వపోతానే వర్షం పడేలాగుంది. దేవుడు కూడా వాళ్ళని బాగా బ్లెస్ చేశారు. నాకు అదే అనిపిస్తుంది. ఇంకొంచెం సేపటికి వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. వర్షంగానే వచ్చుంటే వీళ్ళు అసలు ఈ ఆటలే ఆడేవాళ్ళు కాదు, అంతా కూడా వేస్ట్ అయిపోయేది. అలా కాకుండా వాళ్ళ మంచి మనసుకి భగవంతుడు కూడా సహకారం అందించారని కూడా నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇంకా బాగా ఆడి ముందు ఇంకా మంచి ప్లేసెస్కి మీరు బాగా ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.
ఇంకా మరికొందరు మాట్లాడారు. ఫస్ట్ కంగ్రాట్స్ టు తన్వి ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేసేందుకు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. First of all, congrats and all the best to Omna, and we really enjoyed this tournament here, and thanks to all the A5 hotel management and organizers for organizing this so well and providing us all the facilities here not to travel so much. And yeah, looking forward for many more matches here, and I want to thank referee also Shiva sir. Thank you so much sir for making this more better, and yeah, thank you so much and many more to come. ఈ కార్యక్రమంలో A5 హోటల్ అధినేత బద్రిగిరి, సుప్రభ తదితరులు పాల్గొన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఐ లక్ష్యమని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ పేర్కొన్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాయకులు జెండాలు ఆవిష్కరించారు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శత వసంతాల వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. గూడూరులోని పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు జెండా ఆవిష్కరించారు. అలాగే పలు ప్రాంతాల్లో 5 జెండాలను ఎగురవేశారు. ప్రజా గాయకులు క్రాంతి కుమార్ రెడ్ సెల్యూట్ అంటూ గీతాలాపన చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఎర్ర జెండా లక్ష్యమని వివరించారు. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరాలు గడిపడిన సందర్భంగా దేశవ్యాప్తంగా పట్టణ నగర అదేవిధంగా నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా రాష్ట్ర కేంద్రాల్లో ఎర్ర జెండాలతో రెప్పలాడుతూ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు సంబరాలు చేసిన పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మనకున్నటువంటి పరిధి మేరకు ఎర్ర జెండాలను ఎగరేసి సిపిఐ జెండాలను అన్ని పతాకాలతో ఈరోజు చేతపోని ఈరోజు పార్టీ 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణం అంతా కూడా ఎర్ర జెండాలు ఎగరడం జరుగుతుంది. అందులో భాగంగా కాశలింగం భారత సెంటర్లో కూడా జెండాను ఎగరవేయడం నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ 100 సంవత్సరాలుగా పార్టీ ఉద్యమాలు అనేక సంపూర్ణ స్వతంత్రం కోసం అయితేనేమి, అదే ఓటు హక్కు కోసం అయితేనేమి, విశాఖ ఉప్పు కోసం అయితేనేమి, కొత్త హోదా కోసం అయితేనేమి, ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా భూ పోరాటాల్లో కానీ ప్రజా సమస్యల ఉద్యమాలు పరిష్కరించే విధంగా కానీ అదేవిధంగా ఎంతో చారిత్రాత్మక కలిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంకి అయితేనేమి ముందుండి నడిపినటువంటి పార్టీ ఈరోజు సిపిఐ 100వ శతాబ్దాలు ఈరోజు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం. ఈ భారతదేశంలో మనవాద సిద్ధాంతం బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి మతోన్మాద సంఘాలు, మతోన్మాద పార్టీలు ఈరోజు భారతదేశాన్ని అల్లకొల్లలో చేస్తున్నాయి. దీని అందరూ పూరించే విధంగా దీని అందరూ వ్యతిరేకించే విధంగా కూడా సిపిఐ ముందు భాగంగా పోరాటం చేస్తామని రానున్న రోజుల్లో కూడా ప్రజా పోరాటాల ద్వారా ఈ కూటమి పార్టీలని ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ బీజేపీ నరేంద్ర మోడీ నిరంకుశ వ్యతిరేక విధానాన్ని లేబర్ కోడ్ని ఈరోజు విచ్ఛిన్నం చేస్తున్నారు. నిన్న ఐరావతి మైనింగ్ చేస్తుంటే ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, సివిఆర్ కుమార్, సునీల్, రఘురామయ్య, మీరాబాయి, గోపాలయ్య, శ్రీనివాసులు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. మైకా నిమ్మకు గూడూరు పెట్టింది పేరు అని, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేస్తే అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామకృష్ణారావు, పూల చంద్రశేఖర్, సుబ్బరామరాజు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో హామీలలో భాగంగా నారా లోకేష్ గారు అదే మరిగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తాము అని చెప్పడం దుర్మార్గం. అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేటటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, కోట అంతరిక్ష కేంద్రం ఉంది, విశాఖపట్నం పోర్టు ఉంది, రాబోయేటటువంటి సిసిటి మేనకూరు సెజ్ ఎంతో అభివృద్ధి చెంది
చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైకా కానివ్వండి, క్వార్ట్జ్ కానివ్వండి, పల్స్పర్ కానివ్వండి, సిలికా కానివ్వండి, ఖనిజ సంపద కోట్లాది లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఇది. ప్రభుత్వానికి ఎంతో రాబడి ఈ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భం. దీని మీద ఆలోచన లేనప్పుడు మీరే పురిగొల్పి వారందరినీ కూడా రెచ్చగొట్టి ఇవాళ కాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిలోంచి బయటికి రండి. వెంటనే మీరు మీ యొక్క ఆలోచనలను పునరుద్ధరించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గూడూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇట ఆర్థిక వనరులు కానీ, ఇట నేషనల్ హైవే కానీ, అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండు దగ్గరలో ఉండటం కానీ, జిల్లా అభివృద్ధికి పారిశ్రామికంగా ఎంతో గుర్తింపు బ్రిటిష్ కాలంలోనే గూడూరు పారిశ్రామికంగా గుర్తింపు పొందింది. కావున ఈ కూటమి నాయకులు కూడా కబంధ హస్తాల్లోంచి ప్రజల కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అందుకని వెంటనే గూడూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నటువంటి గూడూరు ప్రాంతాన్ని నెల్లూరులో ఏదో దురుద్దేశంతో కలపకుండా ఆపారు. ఒక పారిశ్రామికవేత్తకు అనుగుణంగా వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ వ్యవహారం జరిగింది అనేది మాకు సమాచారం. గూడూరు నియోజకవర్గ ఐఎన్సీ ఓబీసీ నియోజకవర్గ చైర్మన్గా ఘంటాపదంగా చెప్తున్నాను, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపే ప్రసక్తే లేదు. కానీ త్వరలో గూడూరుని జిల్లా కేంద్రంగాను గూడూరు జిల్లాగాను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది మా ఆశ. ప్రభుత్వ ఆలోచన కూడా ఉంది. ఇది అంతర్గతంగా గూడూరును జిల్లా కేంద్రం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అవిశ్రాంతంగా పోరాటం దీర్ఘకాలం చేయడం జరుగుతుంది. సదరు నేపథ్యంలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు శుక్రవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. గూడూరు తిరుపతి జిల్లాలో కలవడం జనం 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 మేమిప్పుడు కోరుతున్నదేమిటి? మీరిచ్చిన నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల్ని మన ముఖ్యమంత్రి గారికి ఫార్వర్డ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఫైనల్ దాన్ని అప్రూవ్ చేయాల్సి వస్తుంది. మిత్రులారా, మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ఎలక్షన్ ప్రచారంలో మన గూడూరుకి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీ గూడూరుని తిరిగి నెల్లూరులో కలుపుతాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకో ఏ కారణాల చేతనో హామీలు నిలుపుకోలేకపోయారు. మొన్న వచ్చినటువంటి నోటిఫికేషన్లో గూడూరుని ప్రస్తావనే లేదు. యథాతథంగా గూడూరుని తిరుపతి జిల్లాలోని కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఏదో కొన్ని బలీయమైన కారణాలు ఉంటాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అలాగే గూడూరులో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గూడూరు ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క ఏఐసీకి మన మద్దతు అలాగే సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తున్నా. అలాగే గూడూరుని జిల్లా చేయాలనే ఒకే ఒక ఆలోచన. గూడూరులో ఉన్న వనరులు కావచ్చు, అలాగే ఖనిజ సంపద కావచ్చు, గూడూరు అనేది చాలా అభివృద్ధి చెందింది కాబట్టి గూడూరుని ఆల్రెడీ లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కూడా ఇక్కడికి వచ్చి గూడూరుని అలాగే నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి అలాగే జిల్లా చేస్తామని కూడా వాళ్ళు కాంగ్రెస్ తరఫున ఇన్ఛార్జ్ నేను వెంకటగిరి, సర్వేపల్లి చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దీనికి వచ్చి ఈరోజు ఆర్డీఓ గారికి మా తరఫున అర్జీ ఇచ్చి, అమ్మా ఇది మా కోసమే కాదు ఉద్యోగుల కోసం కూడా దీన్ని జిల్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి వర్యులు చాలా దూరచూపు గలవాళ్ళు. ఖచ్చితంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని త్వరలో గూడూరు నియోజకవర్గాన్ని, గూడూరుని జిల్లా కేంద్రంగా డిక్లేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము కాంగ్రెస్ వారి మా తరఫున మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, కొన్ని ఉద్యమాలు చేస్తున్నాం. సామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో గృహ స్థలాల సర్వే, మ్యాపింగ్, ప్రాపర్టీ కార్డుల పంపిణీపై తీసుకోవాల్సిన విధి విధానాలపై సమీక్షలో సచివాలయ సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చామని సామిత్వ పథకం కోఆర్డినేటర్ గంగయ్య తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రాపూరు, సైదాపురం మండలాల్లో పనిచేస్తున్న సచివాలయాల సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం గంగయ్య మాట్లాడుతూ గ్రామ కంఠంలో తరతరాలుగా నివసిస్తూ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేని కుటుంబాలకు అధికారిక హక్కు పత్రాలు కల్పించడమే
సామిత్వ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, ఏవో మురళీకృష్ణ, పంచాయతీ విస్తరణాధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చేశాము. సో వీళ్ళు వేరే పేరు రాయమంటున్నారు అని అంటే ఏం చేశారా? కొంచెం కామ్గా ఉంటారా? వినిపించట్లేదు. నా పేరు గంగయ్య. నేను స్వమిత్వ నోడల్ ఆఫీసర్. మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ స్వమిత్వ స్కీము మనము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్వమిత్వ స్కీము మనకి గ్రామ కంఠంలో ఎవరికైతే ప్రాపర్టీ కార్డ్స్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఎవరికైతే డాక్యుమెంట్ లేకుండా ఈ రోజుకి కూడాను మన పురాతన కాలం నుంచి చాలా గ్రామ పంచాయతీల్లో కూడాను ఇప్పటికి కూడా డాక్యుమెంట్ లేని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ ఇచ్చే క్రమంలో మనం ఈ స్వమిత్వ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ కూడా సర్వే చేస్తున్నాము. ఈ సర్వే చేసేటప్పుడు మనము ఈ ప్రభుత్వం మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి 3 ఫేజ్లుగా చేయడం జరుగుతుంది. అందులో మన జిల్లాలో 722 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో ఫేజ్ 1 ద్వారా 18 గ్రామ పంచాయతీలు తీసుకోవడం జరిగింది. ఫేజ్ 2 ద్వారా 300 గ్రామ పంచాయతీలు తీసుకున్నాము. అదేవిధంగా ఫేజ్ 3లో 116 గ్రామాలని టార్గెట్గా తీసుకొని సర్వే చేస్తూ ఉన్నాము. ఈ సర్వే చేసే క్రమంలో ఫేజ్ 1లో మనము ఇప్పటికే 75 గ్రామాలకి ప్రాపర్టీ కార్డ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3, ఫేజ్ 2 ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చేసే క్రమంలో ఏ రకంగా మనము రికార్డ్స్ తయారు చేసుకోవాలి, ఆ ప్రాపర్టీ ఓనర్స్కి మనము క్వాలిటీగా ఒక ప్రాపర్టీ కార్డు ఇవ్వాలి అని అంటే అవి చేసే క్రమం మనం సర్వే పక్కాగా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరికి కూడా పంచాయతీ కార్యదర్శులకి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, సర్వేర్లకి అందరికి కూడా మనము ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి సర్వే చేసే పద్ధతి వాళ్ళకి తెలియజేశాము. ఫేజ్ 3 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళు ఎలా చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఆ రికార్డ్స్ తయారు చేసే క్రమం గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ జిల్లాలో మనము రాష్ట్రంలో కూడాను మంచి స్థానంలో ఉండాలని అంటే వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళకి రికార్డ్స్ విషయంలో క్వాలిటీగా మన ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చే విషయం తెలియజేసే క్రమంగా ఈరోజు ఈ యొక్క సైదాపురం మండల ఆఫీసులో రాపూరు మరియు 12వ PRC ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని గతంలో 7 రోజులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లింపు జీవో విడుదల చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దారా కోటేశ్వరరావు తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని పురపాలక కార్యాలయం ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. కమిషనర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, బివి రమణయ్య, మణి, చంద్రమ్మ, మేరీ, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT అనుబంధం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 12వ PRC వెంటనే అమలు చేయాలి. 11వ PRC పూర్తయి 2.5 సంవత్సరం అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవు. ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పాతాళాన్ని తాగుతున్నాయి. అదేవిధంగా 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 11వ తేదీ దాకా 17 రోజులు రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులందరూ ధర్నా నిర్వహించడం, సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్క్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా దాన సంస్కారాలకి 15,000 నుంచి 20,000 పెంచాలి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలి. మా పై డిమాండ్స్ నెరవేర్చడంలా మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ మున్సిపల్ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు దారా కోటేశ్వరరావు. మాలో సగం మందికి ఇప్పటివరకు చాలా మంది జీతాలు ఆగిపోయినాయి. ఆ జీతాలు ఇంతవరకు రాలేదు. అవి రావాలని అడుగుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇప్పటి వరకు 11వ PRC పూర్తి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా 12వ PRC అమలు చేయాలని, త్వరలో మాకందరికీ జీతాలు పెంచాలని అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ధరలను బట్టి కార్మికులు, మున్సిపల్ కార్మికులు రోడ్డు మీదకు వచ్చి వారి సమస్యల పట్ల నినాదాలు ఇవ్వడం జరుగుతుంది. మొదటిది 12వ PRC అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు, కూటమి ప్రభుత్వం వచ్చి 16-17 నెలలు అయిపోయింది. సుమారు 1.5 సంవత్సరం కావస్తుంది. ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చాల. వాళ్ళు గతంలో 2023లో 17 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెకాలపు ఒప్పందాల జీతాలు ఒప్పుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి ఇంతవరకు ఏమీ అనుకోలేదు. వాళ్ళకి మున్సిపాలిటీలో ఇవ్వాల్సిన పనిముట్లు కానీ సంవత్సరం అయింది. కొబ్బరి నూనె కానీ, చెప్పులు కానీ, గ్లౌజులు కానీ. సైదాపురంలోని లక్ష్మీ విద్యానికేతన్ పాఠశాలలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ సైన్స్ ఫేర్ ను పాఠశాల కరస్పాండెంట్ ఊటుకూరు మహేంద్ర ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలను ఆయన పరిశీలించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మహేంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, సౌరశక్తి వినియోగం, ఆధునిక సాంకేతికత, ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి వంటి వాటిపై ఎగ్జిబిట్లను విద్యార్థులు తీర్చిదిద్దారని కొనియాడారు. భవిష్యత్తులో దేశాభివృద్ధికి దోహదపడే పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంకయ్య, అరుణ, వినీత, మోహన్ బాబు, మస్తానమ్మ, అఖిల తదితరులు పాల్గొన్నారు. మా లక్ష్మీ విద్యానికేతన్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ వాళ్ళకి తెలిసినటువంటి సైంటిస్టులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్యూచర్ విజన్ సంబంధించిన సైన్స్ ఎగ్జిబిషన్కి ఏమైతే అవసరం ఉన్నాయో వాళ్ళు సెర్చ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేశారు. ఇలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా తయారు చేసి వాళ్ళ జ్ఞానం సంపాదించుకొని ఫ్యూచర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరిని పేరున మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని అడవయ్య కాలనీ ప్రాంతంలో ఉన్న వైజేపీ లయన్స్ క్లబ్ వైస్ డిస్టిక్ట్ గవర్నర్ ఆర్వీ రావు దాతృత్వంతో వారి నివాసంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్వీ రావు మాట్లాడుతూ వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో గత 18 ఏళ్లుగా చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు సుధాకర్, మురళీకృష్ణ, గోపీనాథ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, మురళీనాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, వేణురెడ్డి, శివరాం, వినోద్, రత్నయ్య, జగదీష్, మోహన్, కావేరి, షఫీ తదితరులు పాల్గొన్నారు. టౌన్ వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా నెల్కాస్ట్ ఫ్యాక్టరీ దగ్గర అడవి కాలనందు మన వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్వీ రావు గారు దాతృత్వంతో ఇక్కడ చలికాలంలో పేదలు చలికి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసంగా 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఇక్కడ దుప్పట్ల పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెల డిసెంబర్ 25వ తేదీ కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఈ కాలనీ వాసుల తరపున, నా తరపున సారవారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ గూడూరు సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ ఈ యొక్క కాలనీలో నేను పెరిగాను కాబట్టి ఈ యొక్క కాలనీ యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున వృద్ధులకు ఇక్కడ మనం దుప్పట్లు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మేలో ఇక్కడ ఉన్న ఆ కాలనీ ఉన్న వృద్ధులందరికీ కూడా శారీస్ పంచుదాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం 2 దఫాల ఈ ఏరియాలో ఉన్న క్లబ్లు కూడా ఈ యొక్క కార్యక్రమానికి
హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. మెయిన్ ఏంటంటే గత 18 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆర్వీ రావు గారు ఇక్కడ ఇప్పుడు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు. ఆయన గత 18 సంవత్సరాల నుంచి సర్వీస్ అంటే ఆయనకి ఎంతో మక్కువ. అటువంటి కార్యక్రమాలు ఆ రోజునే స్టార్ట్ చేసి 18 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చీరలు పంచుతాం కానీ ఇక డిసెంబర్లో దుప్పట్లు పంచుతాం కానీ సుమారు విద్యార్థులు ఉద్యోగుల సౌకర్యార్థం రహదారి నుండి యూనివర్సిటీకి వచ్చేందుకు వీలుగా ఉంటుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాటరీ వాహనాన్ని అందించడం అభినందనీయమని వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కాకటూరు ప్రాంతంలో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బ్యాటరీ వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ స్వయంగా వాహనాన్ని నడిపి వారికి కృతజ్ఞతలు తెలిపారు. మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో దాదాపు 1300 మంది విద్యార్థులు యూజీ పీజీ కోర్సులు చదువుతున్నారు. వీళ్ళలో చాలా వరకు దాదాపు ఒక 600-700 వరకు రెసిడెన్షియల్ అంటే ఇక్కడే బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్లో ఉంటున్నారు. మా క్యాంపస్ మెయిన్ రోడ్డుకు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కానీ లేదా డే స్కాలర్స్ కానీ లేదా మా ఎంప్లాయీస్ నాన్ టీచింగ్ ఎవరైనా సరే రోడ్డు పైన దిగి క్యాంపస్లోకి రావాలంటే చాలా కాలంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషలీ సమ్మర్లో రైనీ సీజన్లో మీకు అందరికీ తెలిసిందే, ఇది 1 కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. హాస్టల్లో ఉన్న విద్యార్థులు సెలవులకు వెళ్ళిపోతున్నప్పుడు సెలవుల నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకు లగేజ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు నడవడం పాటు ఆ లగేజ్ కూడా మోసుకురావడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం. సో మా ప్రాబ్లమ్స్కి ఈరోజు ఒక సొల్యూషన్ కనపడింది. సో యూనియన్ బ్యాంక్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు మా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక బ్యాటరీ వెహికల్ను డొనేట్ చేశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ స్టూడెంట్స్ నాన్ టీచింగ్ దివంగత నేత కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి వేడుకలు గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్వతాల శ్రీనివాసులు గౌడ్, షేక్ ఫయాజ్, ఎండి గౌస్ బాషా, షేక్ ఇబ్రహీం, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. మన గూడూరు కాంగ్రెస్ కమిటీ అందరూ ఘన నివాళి అర్పిస్తున్నాము. మనకు కాంగ్రెస్ బలమైన నాయకుడు ఈరోజు మన ముందు లేరు. దానికి చాలా బాధపడుతూ ఆయన స్ఫూర్తి తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. జోహార్ వంగవీటి మోహన్ గారు, జోహార్ జోహార్. ముందుకెళ్ళడానికి వంగవీటి మోహన్ రంగ గారికి నిదర్శన తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతోమందికి ధైర్యంగా ఏమైనా ఎవరితో అయినా పోవడవచ్చు, ఎంత పెద్ద ప్రజాస్వామ్యం ఎదిరించవచ్చు, ఎంతమంది అధికారులకైనా ధీటుగా నిలబడవచ్చు అని ఒక ధైర్యం ఇచ్చినటువంటి మా నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ముఖ్యంగా రంగా గురించి చెప్పాలంటే ఆయన ఎటువంటి రాజకీయానికి ఒత్తిడి బలిగకుండా ఎటువంటి రాజకీయ నాయకులకు భయపడకుండా ఆనాటి ఉన్న పరిస్థితుల్లో విజయవాడలో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మహానేత. అలాంటి నేతకి ఈరోజు మా గూడూరు పట్టణంలో ఇలాంటి ధన్యవాదాలు సంతృప్తి నేను చాలా గర్విస్తున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు. గూడూరులోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందజేశారు. గుంటమడుగు రంగమ్మ వర్ధంతి, అలాగే స్ఫూర్తి సేవా సమితి ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కొండూరు వెంకటనారాయణరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సమితి ప్రతినిధులు బాలకృష్ణం రాజు, లక్ష్మణ్ నారాయణ రాజు, నర్సరాజు, సుధాకర్ రాజు, మోహన్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, పానిరాజు, సుబ్బరాయల రాజు, నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. సభ్యుడైన కొండూరు వెంకటనారాయణ గారి 61వ పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమానికి మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించడానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకున్నాము. ఇంకా స్ఫూర్తి సభ్యులందరూ ఇలా ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా వృద్ధాశ్రమం వాళ్ళకి కొండూరు వెంకటనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు చాలామంది కూడా ఒకరిని చూసి మీకు ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తాము. ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి కొండూరు వెంకటనారాయణరాజు జన్మదినం. ఆయన ముందుగా మా స్ఫూర్తి సేవా సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఏంటంటే ఎప్పటి నుంచో మాకు ఈ కార్యక్రమాలు చేసి కూడా వస్తుంటాడు. ఆ రోజే నిర్ణయించుకోనమాట, నా బర్త్డే రోజు నేను మా భోజనం పెట్టాలని. బర్త్డే కాకుండా అయింది షష్ఠి పూర్తి కూడా 60వ బర్త్డే వెళ్ళిపోయి 61కి వచ్చాడు. ఆయన షష్ఠి పూర్తి దినం కూడా ఈరోజు జరుపుకున్నాడు. ఆ షష్ఠి పూర్తి శుభాకాంక్షలు మళ్ళీ జరుపుకున్నానికి ఉదయం అంటే మా అత్తగారు అయినటువంటి రంగం వర్ధంతికి ఉదయం ఇవ్వడం జరిగింది కదా. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరిగా పాల్గొని రాహకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి శిరీష నాయుడు వ్యవహరించారు. ఓం రవీంద్రనాథాయ నమః. ఓం ఓం బ్రహ్మవ్యాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం మాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మ గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,220 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,05,760 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసి బంగారం ధర 1,41,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 242 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహిస్తాం. చిలకూరు సమీపంలోని A5 హోటల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా టెన్నిస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ రోహిణి తదితరులు. దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఐ లక్ష్యం. పార్టీ శతవసంతాల వేడుక సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసిన అనంతరం మాట్లాడిన సిపిఐ నాయకులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం జేఏసీకి మద్దతు ప్రకటించి దీక్షా శిబిరంలో పాల్గొని నినాదాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, జేఏసీ ప్రతినిధులు. గూడూరు వర్ధానగర్ ప్రాంతంలో అనారోగ్యంతో సుబ్రమణి అనే వ్యక్తి మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి పలమనేరులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.